ఆంధ్రప్రదేశ్‌లో ఒక పండుగ వాతావరణం లాంటి సిట్యుయేషన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో పాటు మిగతా 23 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 23 మంది మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారు అన్న దానికి సంబంధించి అయితే చర్చ అయితే జరుగుతోంది. ఈవినింగ్ కల్లా ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అటు పవన్ కళ్యాణ్‌కి చూస్తే డిప్యూటీ సీఎంతో పాటు ఒకటి కావచ్చు, లేకపోతే 2 కీలక శాఖలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అండ్ నాదెండ్ల మనోహర్‌కి అయితే రెవెన్యూ అంటున్నారు. నారా లోకేష్‌కి అయితే ఐటీ శాఖ అంటున్నారు. అండ్ అలాగే నారాయణకైతే పురపాలక శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నట్లయితే అయితే టాక్ నడుస్తోంది. మరి ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే కొలువుదీరింది. మరి రానున్న రోజుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వీళ్ళు